మీరు రెగ్యులర్గా ట్రెడ్మిల్ యూస్ చేస్తుంటే ఈ వీడియో ఒక్కసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనిపించినా లేదా ఒక కొత్త విషయం తెలిసిందనిపించినా ఫాలో కొట్టండి. సో నార్మల్గా బయట రన్నింగ్కి ట్రెడ్మిల్ మీద రన్నింగ్కి డిఫరెన్స్ ఏంటి? మనం రన్నింగ్ అప్పుడు జాయింట్ మీద గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది పడుతుందని తెలుసు. సో ట్రెడ్మిల్ మీద కొద్ది వరకు షాక్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది ఆ బెల్ట్ వల్ల. సో కాంక్రీట్ రోడ్ కంటే కూడా ట్రెడ్మిల్ అనేది బెటర్. బట్ ట్రెడ్మిల్ కంటే కూడా న్యాచురల్ గ్రౌండ్ అంటే మన మట్టి గ్రౌండ్ ఉంటుంది కదా, అది కానీ పార్క్ కానీ గ్రాస్ కానీ బెటర్. ట్రెడ్మిల్ చేసేటప్పుడు మన ఫుట్ ల్యాండ్ అయినప్పుడు ఆ బెల్ట్ కాస్త పుష్ బ్యాక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పుష్ బ్యాక్ ఎఫెక్ట్ వల్ల మన పోస్టీరియర్ చైన్ అంటే హ్యామ్ స్ట్రింగ్స్ అవన్నీ ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు రెగ్యులర్గా ట్రెడ్మిల్ మీద రన్నింగ్ ఎక్కువ చేస్తున్నా, స్పీడ్ ఎక్కువ చేస్తున్నా అండ్ ఇంక్లినేషన్లో ఎక్కువ చేస్తున్నా కూడా మీకు యాంటీరియర్ నీ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే పటెల్లర్ టెండన్ దగ్గర ముందు భాగంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ సిమ్టమ్స్ మీకు ఉంటే కనుక స్పీడ్ కట్ డౌన్ చేసి చూడండి ఆర్ ఇంక్లినేషన్ తగ్గించి ట్రై చేయండి. అండ్ మీరు వాకింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా స్పీడ్ ఎక్కువ పెట్టేసుకొని దాన్ని పట్టుకొని చేయకండి. ఎందుకంటే అది పట్టుకోవడం వల్ల మన గెయిట్ డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా మీకు తగినంతలో స్పీడ్ కానీ ఇంక్లినేషన్ కానీ పెట్టుకొని మీకున్న పేస్లోనే కంటిన్యూ చేయండి. అండ్ ట్రెడ్మిల్ మీద పరిగెత్తేటప్పుడు కానీ వాకింగ్ అప్పుడు కానీ హీల్ స్ట్రైక్ కాకుండా మిడ్ ఫుట్ పెట్టేలాగా చూడండి. అంటే ఇలా కాకుండా ఈ విధంగా పాదం మోపేటట్టు చూడండి. ఇవి కరెక్ట్ మెథడ్ ఆఫ్ యూజింగ్ ట్రెడ్మిల్. అది సరిగ్గా వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ వీడియో రెగ్యులర్గా ట్రెడ్మిల్ యూస్ చేసే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.